రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. వెల్కమ్ టు ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా, మరొకటేమో హైదరాబాద్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కొందరు 45 డేస్ కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళంతా 90% స్టూడెంట్స్ అంతా ఫుల్ డే బ్యాచ్. సో ఈ వీడియోలో నేను 2 బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ టీచ్ చేస్తున్నాను. ప్లానింగ్ టు బి. మినిమం ఒక 10 మినిట్స్ ఉండొచ్చు ఈ వీడియో. మీరు చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేమందరము మీకు వెల్కమ్ చెప్తున్నాం చప్పట్లతో. ప్లానింగ్ టు బి చెప్పండి బేటా స్ట్రక్చర్స్. ప్లానింగ్ టు బి. ఫస్ట్ ప్లానింగ్ టు ఎప్పుడు ఆడాలో చూద్దాం. ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. లేదు మీరు ఒక కార్ కొనే ప్రణాళికతో ఉన్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ ఏ కార్ అని చెప్పాలి. మీరు లండన్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు లండన్ అని చెప్పాలి. పలానా పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అని చెప్పేటప్పుడు ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. నెక్స్ట్ ప్లానింగ్ టు బి. బి అంటే ఏంటి? ఉండు. మీరు భవిష్యత్తులో ఎక్కడో దగ్గర ఉండాలనే ప్రణాళికతో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాది మహబూబ్నగర్ జిల్లా. ఓకే, సో నేను అక్కడ మా సొంత జిల్లాలోనే ఉండే ప్రణాళికతో ఉన్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరాలలో నేను అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రణాళికతో ఉన్నాను అనమాట. ఇలా పలానా విధంగా ఉండే ప్రణాళికతో ఉన్నాను, పలానా వ్యక్తితో ఉండే ప్రణాళికతో ఉన్నాను, పలానా స్థలంలో ఉండే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పేటప్పుడు ప్లానింగ్ టు బి రావాలి. సూత్రాలు చూద్దాం. ఫస్ట్ ప్లానింగ్ టు సూత్రం చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని యామిజార్ తీసుకోవాలి. తర్వాత ప్లానింగ్ టు సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత యామిజార్లో రావాలి, తర్వాత ప్లానింగ్ టు, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ప్లానింగ్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్లానింగ్ టు బి స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. V1 ఉండదు, ఆబ్జెక్ట్ లేకుండా యాప్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు ప్లానింగ్ టు బి ప్లస్ యాప్. ప్లానింగ్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ యాప్. ఫస్ట్ మనం ముందుగా ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ వాడి వాక్యాలను నేర్చుకుందాం. రైట్, ముందుగా ఐ చూద్దాం. ఐ అనే సబ్జెక్ట్. ఐ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఐ తర్వాత ఏం రావాలి బేటా? యామ్. ఊదే ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఈ షీట్ ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. చెప్పండి. ఐ తర్వాత ఏమొస్తుంది? వి, యు, దే, ఈ, షీ. రైట్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు. నేను మరి ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నాను అంటే ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ ఇంగ్లాండ్. రెండు అయిపోయినాయి. ప్లానింగ్ టు అయిపోయింది, ప్లానింగ్ టు బి. నెక్స్ట్ వి. మేము ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నాము. వీఆర్ ప్లానింగ్ టు గో టు ఇంగ్లాండ్. మేము ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నాము. వీఆర్ ప్లానింగ్ టు బి ఇన్ ఇంగ్లాండ్. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు యు. మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. You are planning to go to England. మీరు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నారు. You are planning to be in England. సబ్జెక్ట్ దే. వారు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. They are planning to go to England. They are planning to go to England. వారు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నారు. They are planning to be in England. సబ్జెక్ట్ హి. అతడు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to go to England. అతడు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to be in England. సబ్జెక్ట్ షీ. ఆమె ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉంది. She is planning to go to England. ఆమె ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉంది. She is planning to be in England. రైట్. అంటే ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారనమాట. ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. ఫిక్స్ అయిపోండి మైండ్ లో. ఇంగ్లీష్ లో అతి ముఖ్యమైన టాపిక్స్ టెన్సెస్. చాలా మంది గురువులు ఏం చెప్తున్నారు? టెన్స్లు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్లే అని అంటున్నారు. నేను కూడా అంగీకరిస్తున్నా, నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇంగ్లీష్ గురువులు ఎవరైతే టెన్స్లు నేర్చుకున్నా టెన్షన్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అని అంటున్నారు కదా, నేను ఏకీభవిస్తున్నాను. 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను.
ఓన్లీ టెన్స్లతోటి కూడా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. మనం టెన్స్ల కథనంగా మళ్ళీ 40 స్ట్రక్చర్స్ తీసుకున్నాం. 40 స్ట్రక్చర్స్ ఇంకా బెస్ట్గా మాట్లాడొచ్చు కదా. ఓన్లీ టెన్స్లతోటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు బోలెడు ఉన్నారు మార్కెట్లో. మీరు ఇంకా అద్భుతంగా మాట్లాడాలని హైదరాబాద్కి వచ్చారు, ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టారు కాబట్టి ఇంకో 40 స్ట్రక్చర్స్ తీసుకున్నాం. 40 మార్కెట్లో కోటి ఎంత ఫేమస్ హైదరాబాద్లో, బిజినెస్కి కోటి ఎంత ఫేమస్, కోటి. ఈ 40 కూడా బిజినెస్ చేయడానికి హైదరాబాద్లో కోటి ఎంత ఫేమస్, ఇంగ్లీష్లో చేయడానికి ఈ 40 స్ట్రక్చర్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ 40 స్ట్రక్చర్స్ ఆ 12 టెన్సెస్, 12లో 2 తీసేస్తే 10 అయితే ఇంపార్టెంట్ టెన్సెస్. ఈ 40 ఒక 10, 50 టాపిక్స్. భూమి సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతుందో ఇంగ్లీష్ కూడా 99% ఈ 50 టాపిక్స్ చుట్టే తిరుగుతుంది. కొంచెం వొకాబులరీ నేర్చుకోవాలి, కొన్ని గ్రామర్ టాపిక్స్ నేర్చుకోవాలి, వాయిస్, స్పీచ్, ప్రిపోజిషన్స్. ఈ 50 అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 50 టాపిక్స్కి ఒకటే ఒక టెక్నిక్. ఏ టాపిక్లో అయినా సరే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోండి. అంటే 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అని చెప్పాలి వాస్తవానికి. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనాలి. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 types of questions. 2 ఆన్సర్ అయితే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఐ వెంట్ టు ముంబై ఎస్టర్డే ఇది ఒక ఆన్సరు, ఐ వెంట్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్ ఇది కూడా ఆన్సర్. 2 ఆన్సర్స్ అవుతుంది. కానీ 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్సే అనాలి. క్షమించండి, నేను గతంలో కొన్ని వీడియోస్లలో 2 ఆన్సర్స్ అన్నా. 2 ఆన్సర్స్ కంటే ఏం మీనింగ్ లేదు. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, ఆన్సర్లలో తేడా ఉంటేనే అది టైప్ అవుతుంది. ఇప్పుడు నేను నిన్న మీరు నన్ను అడిగారు, సార్ మీరు నిన్న లంచ్ చేశారని నన్ను అడిగారు బేటా. అవును, నేను నిన్న లంచ్ చేశాను. మీ ప్రశ్నకు జవాబు చెప్పిన కదా, ఇది ఆన్సరే, కాకపోతే పాజిటివ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రీజన్ వల్ల నేను నిన్న లంచ్ చేయలేదు, మీరు నన్ను ప్రశ్నించారు, సార్ మీరు నిన్న లంచ్ చేశారా అని అడిగారు. లేదు నేను నిన్న లంచ్ చేయలేదు అన్న నెగిటివ్ ఆన్సర్ చెప్పిన, కానీ మీ ప్రశ్నకు జవాబు అయితే చెప్పిన. ఫస్ట్ టైము అవును లంచ్ చేశాను ఆన్సర్ కానీ పాజిటివ్ ఆన్సర్. సెకండ్ టైం ఏమంటున్నాను, నేను లంచ్ చేయలేదు, ఆన్సర్లో తేడా ఉంది కదా, నాట్ అనే పదం ఉంది కదా. కాబట్టి ఈ 50 టాపిక్స్లలో ప్రతి టాపిక్లో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ నేర్చుకోవాలి, అలాగే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్లా మైండ్లో పెట్టుకోండి బేట. భూమి సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతుందో ఇంగ్లీష్ ఈ 50 టాపిక్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ 50 టాపిక్స్లో ఏ టాపిక్లోకి ఎంటరైనా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చి ఉండాలి. అంటే అందులో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. చెప్పండి, 50 టాపిక్లో ఏ టాపిక్లో అయినా ఏం నేర్చుకోవాలి? 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. 2 types of answers, 2 types of questions. 2 types of answers, 2 types of ఇంకా questions. ఫిక్స్ అయిపోండి బేట. ఇంకా ఇందుట్లోనే ఉంది చూడండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు, అమీర్పేట నుంచి అమెరికాకి వెళ్ళాల్సిన పని లేదు. ఈ టెక్నిక్ మీ సొంతం అయితే ఇంట్లో ఉండి కూడా ఈజీగా ప్రాక్టీస్ చేస్తూ ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అన్నాం, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాం. మరి ఈ 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఎట్లా స్టార్ట్ అయితే అని ఎవరైనా అడుగుతారు. సబ్జెక్ట్స్ అని చెప్పేసి మొత్తం 50 టాపిక్స్కి ఈ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. ఇంకా నేను 1 o'clock టెక్నిక్ అని చెప్పిన కదా, ఇంకా ఇప్పుడే చెప్పేసి పని అయిపోతుంది. ఏం లేదు బేట, ఇద్దరు మాట్లాడుతుంటారు కదా, ఒకరు ప్రశ్నలు అడుగుతుంటారు, ఒకరు జవాబులు చెప్తుంటారు. భాష ఏదైనా సరే, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నా ఒకరు ప్రశ్నలు అడుగుతుంటారు, ఇంకొకరు జవాబులు చెప్తుంటారు. లంచ్ చేసినావా అంటారు, లంచ్ చేసినా అంటారు. నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళింటివి అంటారు, ప్రశ్న నేను నిన్న ఆఫీస్కి వెళ్ళినట్టు. మీరు ఈ ప్రపంచంలో భాష ఏదైనా సరే ఇద్దరు కలిసి మాట్లాడేటప్పుడు గమనించండి, ఒకరు ప్రశ్నలు అడుగుతుంటారు, ఒకరు జవాబులు చెప్తుంటారు. బాగున్నావు బావ అంటే బాగున్నా బామర్ది అంటారు, అదో ప్రశ్న జవాబు. మీరు అమ్మ దగ్గర కూడా ఆ అమ్మ ఏం చేస్తున్నావు అంటే నీకోసం వంట చేస్తున్నాను అని అంటారు. ప్రశ్నలు జవాబులే కదా, ఏ భాష అయినా ప్రశ్నలు జవాబులే. భాష అంటేనే ప్రశ్నలు జవాబులు. భాష 2 అక్షరాలు. లాంగ్వేజ్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారు? భాష. భాష అని తెలుగులో రాసి ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? 2. ఈ 2 ఏంటంటే క్వశ్చన్స్, ఆన్సర్స్. భాష 2 ఉన్నాయి కదా, 2 అక్షరాలు కనిపిస్తున్నాయి కదా. QA, Q ఫర్ క్వశ్చన్స్, A ఫర్ ఆన్సర్స్. భాషలో ఏముండవు బేటా, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. భాష 2 అక్షరాలు కనిపిస్తున్నాయి. QA, Q ఫర్ క్వశ్చన్స్, A ఫర్ ఆన్సర్స్. మీరు ఈ రోజు నుంచి ఎంత క్లారిటీగా అంటే రామాయణాన్ని వాల్మీకి ఎంత అందంగా రాశారో, ఎంత అందంగా రచించారో మీరు అంత అందంగా చెప్పండి. ఏముండదండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా, లాంగ్వేజ్ని తెలుగులో ఏమంటారు? భాష అంటారు. ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? 2 పనులు నేర్చుకోవాలని చెప్పాలి. భాషలోనే 2 అక్షరాలు కనిపిస్తున్నాయి, 2 పనులు చేయాలి. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి, ఆన్సర్స్ చెప్పడం నేర్చుకోవాలి. క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి, ఆన్సర్స్ చెప్పడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పాలి, కాబట్టి జవాబులు చెప్పడం కూడా నేర్చుకోవాలి.
క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. క్యూ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్. క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. సింపుల్, రైట్? మరి ఇందులో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు కుడివైపు అబ్బాయిలు ఉన్నారు, ఎడమ వైపు అమ్మాయిలు ఉన్నారు. బాయ్స్ ఏమో ప్లానింగ్ టు స్ట్రక్చర్ పైన ఎగ్జాంపుల్ చెప్తారు, గర్ల్స్ ఏమో ప్లానింగ్ టు బీ పైన ఎగ్జాంపుల్ చెప్తారు. సో నేను తెలుగులో చెప్తుంటాను, మీరు ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాజిటివ్ ఆన్సర్స్ చూద్దాం. నీవు ఇంగ్లాండ్ వెళ్ళే సబ్జెక్ట్ యూ. నీవు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నావు, చెప్పు. చెప్పండి, నువ్వు చెప్పు. You are planning to go to England. మీరు అందరు చెప్పండి, మీరు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నారు. You are planning to be in England. సో పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్ లేదా నెగిటివ్ సెంటెన్సెస్. మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో లేరు. You are not planning to go to England. రైట్. ప్లానింగ్ టు బి. మీరు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో లేరు. You are not planning to be in England. పాజిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to go to England? చెక్ చేసుకోండి. Are you planning to go to England? రైట్. మళ్ళీ చెప్పండి, మీరు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to be in England? రైట్. మళ్ళీ చెప్పండి, మీ నెగిటివ్ క్వశ్చన్, మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో లేరా? Aren't you planning to go to England? మీరు ఇంగ్లాండ్ లో ఉండే ప్రణాళికతో లేరా? Aren't you planning to be in England? అంతే బేటా, యూ తోడు చూశారు. ఒకవేళ దే వచ్చింది అనుకోండి, నేను తెలుగులో చెప్తాను. వారు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. వారు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో లేరు. వారు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? వారు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో లేరా? వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో లేరు. వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నారా? వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో లేరా? సో ఈ పాటకి మీకు ఒక ఐడియా రావాలి. ఏంటి అంటే, మిమ్మల్ని ఈ రోజు నుంచి ఎవరైనా ప్రశ్నలు అడుగుతారు చూడండి బేట, వాళ్ళకి జవాబులు చెప్పాలి కదా. అమ్మో, నేను జవాబు ఎట్లా స్టార్ట్ చేయాలి? సార్ చెప్పింది కదా, ప్రపంచంలో మనల్ని ఎవరు ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పాల్సిందే. సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. మీకు ఒక రోజు నరేంద్ర మోడీ ఫోన్ చేసిండు. వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ అన్నాడు. మీరు టీవీ చూస్తున్నారు, అప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్ అంటే స్టార్టింగ్ సబ్జెక్ట్ కదా. ఐఎమ్ వాచింగ్ టీవీ. ఐ అనేది సబ్జెక్ట్ కదా. మీ అమ్మ అన్నం వండుతుంది, అమ్మ గురించి అడుగుతుండ, అమ్మ ఏం చేస్తుంది అంటుండు. మై మదర్ అనేది అక్కడ సబ్జెక్ట్. మై మదర్ అనేది సబ్జెక్ట్. మా అమ్మ అన్నం వండుతుంది, చెప్పండి. మీ డాడీ ఏమో పేపర్ చదువుతుండు. మై ఫాదర్ చెల్లెలు చేసాడుతుంది, మై సిస్టర్. ఇట్లా మీ కొంపలు ఉన్న వాళ్ళందరి గురించి ప్రశ్నలు అడిగాడు. మీరు అందరి గురించి జవాబులు చెప్పాలి. అన్ని సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయినాయి. మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఒక ధైర్యం వచ్చిందా? ఈ రోజు నుంచి ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళకి జవాబులు చెప్పేటప్పుడు సార్ చెప్పారు కదా, సబ్జెక్ట్స్ ఇవి యూదే హీ షీట్స్ ఉంటాయి కదా, ఇవే సబ్జెక్ట్స్ కావు. దేని గురించి మాట్లాడితే అది సబ్జెక్ట్. ఎవరైనా మీ గ్రాండ్ ఫాదర్ గురించి అడుగుతారు, ఇవి యూదే హీ షీట్లు ఉన్నాయి కానీ సార్ క్లాస్ రూమ్ లో మై గ్రాండ్ ఫాదర్ రాసలేడు కాబట్టి అనొద్దు. హీ, గ్రాండ్ ఫాదర్ అంటే హీ. ఈ ప్రపంచంలో ఏ పురుషుడైనా హీలో కవర్ అవుతాడు, ఏ స్త్రీ అయినా షీలో కవర్ అవుతుంది, ఏ ప్లేస్ అయినా, ఏ వస్తువు అయినా, ఏ జంతువు అయినా ఇటులో కవర్ అవుతుంది. ఎవరి గురించి అయినా చెప్పొచ్చు. క్లియర్? ఇది ఈ టాపిక్ గురించి. మొత్తానికి భాష అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓన్లీ ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ వింటే రాదు. మన వీడియో చూసినా రాదు, ఈ ప్రపంచంలో ఎవరి వీడియో చూసినా రాదు. వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. వింటే కొంతవరకు వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. ఒకసారి ఈ వింటే రాదు అంటే వస్తుంది స్టైల్ చూడండి. ఒకసారి నన్ను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ వింటే రాదు కాబట్టి ఇట్లా మనం నెగిటివ్ ఇట్లా చేస్తున్నాం. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. ఇదిగో రెండో స్టైల్, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, రెండు చేతులు. అంటే ఎంతవరకైనా ఇలా చెప్పాలి.
ప్రాక్టీస్ చేస్తున్నాం మీ ముందరలో ఉన్నాయి. రైట్. చెప్పండి, కెమెరా వైపు చూడండి. చెవులు పట్టుకోండి. ఇంగ్లీష్ వింటే రాదు, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. అంటేనే వస్తుంది. రెండు చేతులు. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, చూడండి. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, చూడండి. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, కెమెరా వైపు చూడండి. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, చూడండి. అంటే ఎంతవరకైనా, అంటే ఎంతవరకైనా, కెమెరా వైపు చూడండి. అంటే ఎంతవరకైనా, అంటే ఎంతవరకైనా, జై ఆంగ్లేయం. జై ఆంగ్లేయం. రైట్. చూడండి పిల్లలు. సో ఇదైతే సినిమా డైలాగ్ అని అనుకోకండి, ఇది వాస్తవం. ఏ గురువులనైనా అడగండి, వింటే కూడా వస్తుంది బేటా. అసలు అనాలంటే ఫస్ట్ వినాల్సిందే తెలుసా. మొట్టమొదటి ప్రక్రియ అసలు అనాలంటే వినాలి కదా. అమ్మాయినా మీరు విన్నారు కాబట్టి అంటున్నారు. ఓన్లీ అనాలంటే కూడా వినాలి కదా. అంటే ఫస్ట్ వినడమే ఇంపార్టెంట్. కానీ మనం ఎక్కువ వినడం చేసి తక్కువ మాట్లాడుతున్నాం. వినడం తక్కువ, అనడమే ఎక్కువ కావాలి ఒక భాష త్వరగా రావాలంటే. సో 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నేను వెల్కమ్ చెప్తున్నాను. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు మహబూబ్నగర్ జిల్లా, ఒకటి అమీర్పేట హైదరాబాద్ క్యాంపస్. మీకు వెల్కమ్ చెప్తూ చప్పట్లతో సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.